సినిమా ప్రపంచంలో హీరోలు రిస్క్ స్టంట్లు చేయడం మనం చాలా సార్లు చూసాం. కానీ ఇప్పుడు ఒక స్టార్ హీరోయిన్ చేసిన సాహసం ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకునేలా చేసింది. వరుసగా 2 రోజుల పాటు దాదాపు 20 గంటలు నీటిలోనే ఉండి అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్ పూర్తి చేసిన హీరోయిన్ ఎవరంటే మన నేషనల్ క్రష్ రష్మిక మందన. ఈ సాహసం చేసిన సినిమా పేరు మైసా. ఈ సినిమా గురించి, రష్మిక చేసిన రిస్క్ గురించి, ఈ మూవీ ప్రత్యేకతల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. రష్మిక మందన ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఆమె కెరియర్లోనే అత్యంత భిన్నమైన సినిమా మైసా అని చెప్పవచ్చు. ఈ చిత్రానికి కొత్త దర్శకుడు రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్నారు. అన్ఫార్ములా ఫిల్మ్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ సినిమాలో రష్మిక ఒక గోండ్ తెగకు చెందిన గిరిజన యువతి పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటి వరకు గ్లామర్, రొమాంటిక్, కమర్షియల్ పాత్రల్లో ఎక్కువగా కనిపించిన రష్మిక ఈసారి పూర్తిగా డీ గ్లామర్ లుక్ లో ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరచబోతున్నారు. ఈ పాత్ర కోసం ఆమె ప్రత్యేకంగా శారీరక శిక్షణ తీసుకున్నారని సమాచారం. ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నట్టు విషయం ఏంటంటే మైసా సినిమాలో ఉండే అండర్ వాటర్ యాక్షన్ ఎపిసోడ్. సాధారణంగా ఇలాంటి సీన్లలో డూప్ ఆర్టిస్టులను ఉపయోగించడం కామన్. కానీ రష్మిక మాత్రం ప్రతి షాట్ ను స్వయంగా చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. దాదాపు 2 రోజుల పాటు మొత్తం 20 గంటలకు పైగా నీటిలోనే ఉండి షూటింగ్ పూర్తి చేశారట. నీటిలో శ్వాస నియంత్రణ, యాక్షన్ మూమెంట్స్, కెమెరా యాంగిల్స్ ఇవన్నీ చాలా కష్టమైన అంశాలు. అయినా కూడా ఎక్కడ వెనక్కి తగ్గకుండా షూటింగ్ పూర్తి చేయడం నిజంగా ప్రశంసనీయమైన విషయం. సినిమా యూనిట్ సభ్యులు కూడా ఆమె డెడికేషన్ చూసి ఆశ్చర్యపోయినట్లు సమాచారం. సినిమా వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం భారతీయ సినిమా చరిత్రలో ఒక హీరోయిన్ ఇంత భారీ స్థాయిలో అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్ చేయడం ఇదే తొలిసారి అని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై అధికారికంగా రికార్డులు ప్రకటించబడలేదు. కానీ సినిమా టీం మాత్రం ఈ యాక్షన్ ఎపిసోడ్ మూవీకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చెబుతోంది. ఈ సీన్ విజువల్ గా ప్రేక్షకులను థియేటర్లో ఆశ్చర్యపరిచేలా ఉంటుందని సమాచారం. రష్మిక తన కెరియర్ ప్రారంభం నుంచే విభిన్న కథలను ఎంచుకుంటూ నటిగా తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ పాత్రలతో పాటు కథకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను కూడా సమానంగా స్వీకరిస్తూ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రతి కొత్త చిత్రంలో తన హావభావాలు, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ లో మార్పులు తీసుకురావడానికి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. పాత్ర స్వభావాన్ని పూర్తిగా అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా తనను తాను మలుచుకోవడం రష్మిక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. అందుకే ప్రతి సినిమా ఆమె నటిగా ఎదుగుదలకు మరో మెట్టుగా నిలుస్తోంది. మైసా చిత్రంలో కూడా రష్మిక పూర్తిగా కొత్త కోణంలో కనిపించనున్నారనే అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ఆమె పాత్ర భావోద్వేగాలతో పాటు యాక్షన్ తీవ్రత కలగలిసిందిగా ఉంటుందనే ప్రచారం అభిమానుల్లో ఆసక్తిని మరింతగా పెంచుతోంది. కథలోని బలమైన అంశాలకు తగ్గట్టుగా ఆమె చేసిన సన్నాహాలు తెరపై ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. సినిమా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా విజయాన్ని అందుకుంటే రష్మిక నటిగా మరో మెట్టు ఎక్కడం మాత్రమే కాకుండా మహిళా ప్రధాన కథాంశాలతో కూడిన చిత్రాలకు కూడా మరింత ప్రోత్సాహం లభించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి మైసా సినిమా కోసం రష్మిక చేసిన ఈ సాహసం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డూప్ లేకుండా అండర్ వాటర్ ఫైట్ చేయడం, గంటల తరబడి నీటిలో షూటింగ్ చేయడం నిజంగా చిన్న విషయం కాదు. ఈ సినిమా విడుదల తరువాత ఆ సీన్ ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి రష్మిక చేసిన ఈ రిస్క్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధిస్తుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.